ఇబ్బందుల్లో ఆయన మనలను రక్షించే దేవుడై ఉన్నాడు. దేవుడు ఆయన ఏది మాట్లాడినా అందులో ఒక లోతైన ఆత్మ సంబంధమైన అర్థం ఉంటుంది. ఆయన ఏం మాట్లాడినా అబక్కకుతో మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట. ఆ మాట మరి సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచాలంట. నూతన పరచడము అంటే అంతకుముందు జరుగుతున్నాయి, దేవుని కార్యాలు జరుగుతున్నాయి. దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతున్నాయి. దేవుని కార్యాలు అప్పుడెప్పుడో మరి క్రీస్తు పూర్వము సుమారుగా 400 సంవత్సరాల క్రితం అబక్కకు అనబడుతున్నటువంటి ఆ ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఆ మాట వారి ఇశ్రాయేలు జీవితాల్లో కూడా జరుగుతున్నాయి. నూతన నిబంధనలో ఉన్నటువంటి మనం ఈ యొక్క క్రీస్తుని నమ్మి ఆయన వాక్యం ద్వారా కట్టబడుతున్న ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్న మన జీవితాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. మన జీవితాల్లో కూడా మొదటిగా కొంచెముగా ప్రారంభమవచ్చు. తర్వాత అది పెరిగి విస్తారమైనటువంటి మహావృక్షముగా మరి ఎన్నో జీవరాశులు మరి ఎన్నో పక్షులు దాని మీద నివసించడానికి మరి అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి మరి మహావృక్షముగా దేవుడు ఆయన వాగ్దానమును బట్టి మనందరినీ కూడా దీవించుకుంటా వస్తాడు. సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యము నూతన పరచబడాలంట. ఆయన కార్యం ఏంటి అని అంటే ఆయన లోకమును ఎంతో, అంతే, వెరీ సింపుల్. మరి ఈ లోకమును ఎంతో ప్రేమించను అనబడుతున్నటువంటి ఆ మాటను బట్టి మరి మనం ఆ లోకమై ఉన్నటువంటి మనం ఆ లోకములో మరి దాన్ని పరిపాలించగలిగే సామర్థ్యముతో మనల్ని సృజించిన దేవుడు ఆ లోకములో మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వడానికి మళ్ళీ తిరిగి ఆయనే ఈ లోకంలోనికి మానవ రూపంలో శరీరాన్ని మరి ఆయన నాకు ఒక శరీరం అమర్చితివని ఒక ప్రత్యేకమైన పాప పంకిలమైనటువంటి శరీరం కాక పరిశుద్ధమైన శరీరంతో మన మధ్యకు వచ్చి మరి ఈ నూతన సంవత్సరానికి ముందుగా క్రిస్మస్ వేడుక జరగడానికి ఆయన ఎవరో మనం గుర్తించడానికి, ఆయన ఎవరో మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. లోపాలను ఎదుగుతున్నామా? లోపాలు నెరకొద్దు. లోపాలను ఎదిగితే ఈ వాక్యము తప్పైపోద్ది. ఎందుచేతంటే ఏమంటున్నాడైనా సంవత్సరములు జరుగుచుండగా ఈ కార్యము నూతన పరచబడాలి. ఈ కార్యాలు లోపాలను ఎదిగితే ఈ కార్యం నూతన పరచబడతాం. పుట్టుకతో ఎవరో కూడా గొప్పవాళ్ళుగా అయిపోరు. మరి మొన్న ఆదివారం కదా మరి ఎస్తేరు వాక్యం చెప్పింది. మొదటిసారే గొప్పగా చెప్పిందని మీరు అందరూ అన్నారు. నాకు సంతోషమే కదా. మరి మన సంఘం అనేటప్పటికీ నేను కూడా సంతోషిస్తాను. సరే, మంచిది. మరి వాక్యం మొదటిసారే బాగానే చెప్పింది, రెండవసారి మరింతగా అద్భుతంగా చెప్తుందేమో. దేవుని స్తోత్రం చెప్దామా? ఎందుచేత అంటే వాక్యం ఏం చెప్తుందంటే నూతన పరచబడుతూ ఉంటాం. ఏదో ఒక్క రోజుతో జరిగిపోయే కార్యం మన పుట్టుకతోటే అన్నీ నేర్చేసుకునేమి రావు. లోకంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను చూసి కొంత నేర్చుకుంటాం. తర్వాత బయటికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత క్లాస్ టీచర్ దగ్గర కొంత నేర్చుకుంటాం. అక్కడి నుంచి మనం యవ్వన ప్రాయం దాటిన తర్వాత ఇండివిజువాలిటీ వచ్చేసిన తర్వాత మరింతగా నేర్చుకుంటాం. అక్కడే దేవుని యొక్క మహాకృప, దేవుని మీద ఆనుకున్న పిల్లల జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. దేవుణ్ణి కాదన్నటువంటి వారి జీవితాల్లో ఆయన వారిని ఇంకా ప్రేమిస్తూనే, వారు దేవుణ్ణి కాదన్నప్పటికీ ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. మనుషులు కాదన్న దేవుడు వారిని ఎవరిని కూడా విడిచిపెట్టాడు. మనుషులు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు వారిని విడిచిపెట్టాడు. ఒకరిని పాడు చేద్దామని చూస్తూ ఉంటాం మనం. మామూలుగా కామన్గా మన దగ్గర ఉన్న స్వభావం అది, మనుషులకు ఉన్న స్వభావం. దేవుడు అలా జరగనివ్వడం. ఎప్పుడు జరగనివ్వడు? పడిపోయిన తర్వాత నువ్వు పడిపోయిన తర్వాత నువ్వు అలాగే ఉంటే దేవుడు సరే లెగడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు కదా.
కాబట్టి సరేలే ఇప్పుడు లెగడానికి ప్రయత్నం చేసినప్పుడు చూద్దాంలే అనుకుంటాడు దేవుడు. నువ్వు లెగడానికి ప్రయత్నం ఎప్పుడైతే చేస్తూ ఉంటావో, చేసినప్పుడు ఆ నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అనే వాక్యాన్ని నీ జీవితానికి ఆయన ఇస్తూ ఉంటాడు. నూతన కార్యములు జరిగించాలంట, నూతన స్వభావాలు రావాలంట, నూతన జన్మ రావాలంట. యోహాను రాసినటువంటి సువార్తలో 3వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో నీతో నిశ్చయముగా ఒక జన్మ మనిషికి పునర్జన్మ దేవుడు ఇవ్వాలంట. అందుకనే పై వచనాలు చూసినప్పుడు 2వ వచనం 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. 3వ అధ్యాయం మొదటి నుంచి, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు అని ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచన క్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని, దేవునికి స్తోత్రం, కొత్తగా జన్మించాలి. మనం కొత్తగా జన్మించాలి. మన బాప్తిస్మే నూతన జన్మ. మన ప్రభువును ఎరుగుటే నూతన జన్మ. ప్రభువుని ఎరగడమే. అలా మొదటిగా నువ్వు ప్రభువు యందు ఆసక్తి. మన విజయలక్ష్మి గారు ఒక సాక్షి చెప్పారు కదా. ఇప్పుడు ఏమని అన్నారు విజయలక్ష్మి గారు? ఎవరో టీ తాగుతూ పాల్ గారి మీటింగ్లో వస్తూ మొదట ఒక ఆమె వచ్చి, వీళ్ళు కూడా దేవుని బిడ్డలే, ఎలాగా గ్రహింపు ఆమెకి ఎలా గ్రహింపు అనంటే, నువ్వు దేవునిలో జగత్పునాది ముందే ఏర్పాటు చేయబడినట్లుగా ఆమె గ్రహించకపోతే ఆమె నోట్లోంచి మాట రాదు. ఆమె గ్రహించకపోతే, ఒకవేళ ఆమెను బట్టి కాదు, దేవుని ప్రణాళికను బట్టి మనం ప్రార్థన చేస్తాం. అది మన యొక్క బాధ్యత. ఒకవేళ మనం ప్రార్థన చేసినవి జరుగుతాయి అనేది మన బాధ్యత ఏమి కాదు. జగన్ వచ్చేయాలని అందరూ ప్రార్థన చేశారు, వచ్చేలే జగన్. మోడీ పోవాలని అందరూ ప్రార్థన, ఇంకొక ఆయన వస్తాడు, ఇంకేదో చేయాలంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇంకోటి జరుగుతుంటే దేవుని ప్రణాళిక. ఈ దేవుని ప్రణాళికలో మనం ఉన్నప్పుడు, మనందరం ఉన్నామని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మనుషులము ఎవరమైతే ఆ స్వభావాన్ని, దేవుని స్వభావాన్ని, ఆయన సారూప్యతను ఎవరైతే లోపటగా ఉన్నటువంటి వారు ఎంత దుర్మార్గంగా ఉన్నప్పటికీ, వారు ఎటువంటి వారైనప్పటికీ, ఎంత సినిమాలు చూసినా, ఇంకోటి చేసినప్పటికీ, ఆ లోపట ఆయన బీజము ఉంటుంది. ఎవరైతే ఆయన బీజాన్ని కలిగినటువంటి వారు ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రభు వైపుకి వస్తూ ఉంటారు. వారు ఖచ్చితంగా ఎక్కడో చోట రక్షింపబడతారు. ఎక్కడొక చోట వాక్యము వారిని బీరించుకుంటూ వాక్యం వెళుతూ ఆ హృదయాంతరంగాల్ని దేవుడు పరిశోధన చేసి ప్రభు వైపుకి ఆయన తీసుకుంటూ ఉంటాడు. మనం ఆ నూతన జన్మలోనికి రావాలి. నూతన జన్మలోనికి ఎలా రావాలి అని అడుగుతున్నాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? ఆయన అడగగా యేసు ఇట్లా నేను కదా. అప్పుడు చెప్తున్నారు యేసుప్రభువు వారు, ఎలాగా నూతన జన్మ ఒక వ్యక్తికి నూతన జన్మ, నూతన జన్మలోనికి రావాలి అంటే నువ్వేం చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలంట. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగా అంటే వాక్య మూలముగా. వాక్యమే. నేను ఎవరో చెప్పిన ఒకటే మాట చెప్తాను, ఎప్పుడు చెప్పిన ఒకటే, బైబిల్ చదవండి. బైబిల్ చదివితేనే మనం వినుడు వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుడేమై ఉన్నాడో నువ్వు గ్రహించాలి అని అంటే, దేవుని కార్యము ఏ క్రమంలో జరుగుతుందో నువ్వు గ్రహించాలి అంటే, దేవుని ద్వారా నీకు నువ్వుగా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే
ఈ బైబిల్ని, ఈ వాక్యాన్ని చదవాలి. అందుకే ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఏమని? నేడు నీకు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. అంటే ఈ మాటలు ఇక్కడ ప్రతి దానికి జవాబు దొరుకుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ప్రతి మాటకు జవాబు ఉంటుంది. నీ డౌట్లన్నీ ఇందులో క్లియర్ చేసుకోవాలి, మనుషుల దగ్గర కాదు. నీ మాటలన్నీ కూడా ఎక్కడ క్లియర్ చేసుకోవాలి? మనుషుల దగ్గర కాదు. మనుషులు నాకు తోచినట్టు మాట్లాడతాను. నేను ఆత్మ సంబంధిని మీకు ఎలా తెలుస్తుంది? నేను ఆత్మ సంబంధిని మీకు ఎలా తెలుస్తుంది? ఇది మాత్రమే బోధించినప్పుడు మాత్రమే నేను ఆత్మ సంబంధం తెలుస్తూ ఉంటుంది. లేదంటే మన వాక్చాతుర్యం చేత కానీ, జ్ఞానాతిశయం చేత కానీ మనుషుల్ని మాయ చేయడం. మోసగాడు ఎంత చక్కగా వచ్చి చెప్పాడు, ఇది నిజమా? ఎంత అద్భుతమైన మాట ఇది. మీకు దగ్గరికి ఎవరైనా వచ్చి ఇది నిజమా అని ప్రారంభించారా? ఇది నిజమని ప్రారంభించరు. ఎవరు ప్రారంభించారు? అపవాది. ఇది నిజమా? ఇప్పుడు నీ క్వశ్చన్ తోటి నీ ముందుకు వచ్చాడు అని అంటే వాడు ఖచ్చితంగా అపవాది. ప్రేమతో వచ్చాడు అనుకోండి, ప్రేమతో వస్తే ఖచ్చితంగా ఒక్కసారి కాకపోయినా మళ్ళీ ప్రేమలో మోసం ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ అలాగని ప్రేమకు వచ్చిన వాళ్ళందరూ మంచోళ్ళు అంటే, ప్రేమకు వచ్చిన వాళ్ళందరూ మోసగాళ్ళు ఎందుకు కాకూడదు? అందరూ మంచోళ్ళు ఎందుకు అవుతారు? ప్రేమగా మాట్లాడినంత మాత్రాన్ని మంచోళ్ళు అయిపోతే మోసం ఎలా జరుగుతుంది? ప్రేమగా మాట్లాడిన వాళ్ళు అందరూ మంచోళ్ళు అయిపోతే మోసం ఎక్కడ బయటపడుతుంది? అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మొదటగా నీటి మూలముగా అంటే నీటి మూలముగా అంటే అర్థం ఏంటి? వాక్యం లేకుండా ఎప్పటికీ మనం దేవుని రాజ్యాన్ని చూడలేము. రెండవదిగా ఏమంటున్నారు? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. నీ నూతన జన్మ, అలా నూతన జీవితం, నూతన స్వభావం నీ యొక్క జీవితంలో ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రభు పక్షంలో నువ్వు నిలబడాలి అంటే ఖచ్చితంగా నీకేం జరగాలి అంటే నూతన జన్మ జరగాల్సిందే. అంటే కొత్త జన్మ. ఇది అత్యంత ప్రాముఖ్యమైన క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం ఇది. ఈ ఘట్టం ఏం చేస్తుందంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సాతానుడు ఏం చేస్తాడంటే, కొంతమంది మనుషుల ద్వారా మరి మనల్ని ప్రేరేపింపజేసి మనం ఏం చేస్తామంటే తొందరగా మరి దేవునిలోంచి పడిపోయేలాగా చేస్తూ ఉంటాడు. వాక్యం ఏం చేస్తుంది? వాక్యము నిన్ను నిలబెట్టుకుంటూ వస్తుంది. వాక్యము నిన్ను నీతిమంతుడిగా తీరుస్తుంది నిన్ను. ఆ వాక్యమై ఉన్న దేవుడు, ఆ కల్వరి శిలువలో ఆయన కార్చిన రక్తము నిన్ను శుద్ధీకరించి మలినమైపోయిన అనీతిమంతులమైన మనలను నీతిమంతులుగా మార్చది. ఈ నీతిమంతులుగా మారిస్తే నువ్వు దేనికి జడవవు, నువ్వు దేనికి వెరవవు, నువ్వు ఎవరికి భయపడవు. కొద్ది కాలం శోధన, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ నువ్వు వెనకడుగు వెయ్యవు. అందుకనే ఆయన ఏమంటాడంటే అది సులువుగా అనిపిస్తుంది అంట. అందుకని నా కాడి సులువుగాను, కాడి ఏమనిపిస్తుంది అంటే సులువుగా అనిపిస్తూ ఉంటుంది, చాలా సులువుగా. అది ఏమనిపిస్తుంది అంటే చాలా పెద్ద సమస్య అనిపించదు. మీకు 2-3 సార్లు చెప్పినట్టున్నాను, మన మీద ఊసిన మనకు బాధనే అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే నువ్వు పాత మనిషి అనుకో, వెంటనే ఇంటికి వచ్చో అక్కడే కత్తి నూరేస్తాం. కత్తి ఇంటికి వచ్చి ఏం నూరుతాం? అరే నువ్వు నూతనంగా జన్మించావనుకో నీకు బాధ అనిపించదు. అలా మీరు ఎవరేమనుకున్నప్పటికీ, ఎలాగ చూసినప్పటికీ, ఎలాగ మాట్లాడినప్పటికీ నీ యొక్క నూతన జన్మ నిన్ను నిలబెట్టుకుంటా వస్తుంది. అందుకే నీతిమంతుడు 7 మార్లు పడినను లేస్తాడు ఖచ్చితంగా. మనం పాత జీవితంలో ఆలోచన చేయడానికి వీలే. నువ్వు రక్షింపబడిన తర్వాత, దేవుని వాక్యం విన్న తర్వాత, నువ్వు ప్రభువులో బాప్తిసం పొందిన తర్వాత నువ్వేం చేయాలి అంటే మరి నూతన స్వభావంతో ఉండాలి. అది నూతన స్వభావం. ఆ కల్వరి శిలువలో మొదటి మాట. ఇవన్నీ ఈ నూతన నిబంధనలో తర్వాత రాయబడిన మాటలు.
అక్కడ మొదటి మాట, ఒక మాట మాట్లాడాడు ఆయన కల్వరి శిలువలో, మీరేం చేయుచున్నారో అది మొదటి మాట. ఇక దాని తర్వాత ఏదైనా సరే, దాని తర్వాత మొదట మనం ఎక్కడంటే నూతన జన్మ ఎక్కడ ప్రారంభిస్తుందంటే మొదట క్షమించగలిగే గుణం పొందుకోవడం. ఎవరంటున్నాడు పక్క నుంచి ఏమంటున్నాడు కల్వరి శిలువలో? ఏమంటున్నాడు? నువ్వు దేవుడువా? నువ్వు యూదుల రాజువా? అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా. ఈయనేమంటున్నాడు? పక్క ఏమంటున్నాడు? ఎందుకు ఇద్దరు దొంగలైనప్పుడు రెండు స్వభావాలు కలిగి ఉన్నారు? ఇద్దరు దొంగలైనప్పుడు రెండు రకాల స్వభావాలు కలిగి ఉన్నారు. ఒకడు వ్యతిరేకించే మనసు కలిగిన వాడు, రెండోవాడు వాస్తవాన్ని గ్రహించి లోబడే మనస్తత్వం. లోబడే వాడిని ప్రేమించాడా దేవుడు? ఎదురాడే వాడిని ప్రేమించాడా? లోబడే వాడిని ప్రేమించాడు. కాబట్టి మనం ఎలా ఉంటే ప్రభుకి లోబడాల్సిందే. ఒక మనుషులకు లోబడకపోయినా మనం ఎవరికి లోబడాలంటే ప్రభువుకి లోబడాలి. నువ్వు లోబడిన రోజుని నీ ఆశీర్వాదాలకు అంతే ఉండదు. మరి మీరేం ఆశీర్వాదం పొందుకున్నారు మీరు అడుగుతారేమో కదా. అనారోగ్యం మనిషిని ఎక్కడ మనిషిని లొంగదీస్తుందంటే, అనారోగ్యం మనిషి ఎప్పుడవుతాడంటే ముందు సమస్యలు ఉన్నప్పుడు. ఒక మనిషికి అనారోగ్యం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? సమస్యలు ఉన్నప్పుడు ఆత్మ నలిగిపోద్దని చెప్తున్నాడు సొలొమోను. నువ్వు బాగుంటావు, బ్లడ్ టెస్ట్ చేస్తే డాక్టర్ వచ్చి ఓ సూపర్ అంటాడు. బాగుందండి, ఏం కాదు, డాక్టర్ చూపిస్తావు, నాకు నీరసంగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే డాక్టర్ ఏమంటాడు? నువ్వు అన్నీ బాగానే ఉన్నాయండి, టెస్టులు చేస్తారు, అన్నీ బాగానే ఉన్నాయండి, కానీ నీకు నీరసం ఉంటుంది. దానికి బైబిల్ ఏం చెప్తుందంటే నీ ఆత్మ నలుగుతూ ఉంటుందంట. ఆత్మ నలగడం కదా, ఆత్మ అత్యంత ప్రధానమైంది. ఎక్కడ నలిగిపోతే అన్నీ బాగుంటాయి, టెస్టులు ఏమీ లోపం లేదు, ఈ ట్యాబ్లెట్ వాడంటే మన మనసులో నా ట్యాబ్లెట్లు నిజంగా నా బలానికి ఇచ్చేసేయడం అనుకుని అవి వాడేసి హ్యాపీ బాగున్నాం అనుకుంటాం. కానీ సమస్య అక్కడ కాదు. సమస్య ఎక్కడంటే నీ ఆత్మ సంబంధమైన సమస్య. మనిషికి సమస్య ఎక్కడ ఉందంటే ఆత్మ సంబంధమైన సమస్య. అందుకని దేవుడు ఏమంటే ఆత్మ మూలముగా నువ్వు జన్మించాలంట. నువ్వు ఆత్మ మూలముగా నువ్వు జన్మిస్తే నువ్వు ఎవరికి నివాసయోగ్యంగా మారుతావు? దేవునికి నివాసయోగ్యంగా నువ్వు మారుతావు. పౌలు అందుకే వాక్యాల్లో, చాలా పుస్తకాలు పౌలియే కదా, పౌలు అందుకే ప్రతి పుస్తకంలో మొదట దేవుని గురించి ఒక విశ్లేషణ ఇచ్చుకుంటూ వస్తాడు. అందుకే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం అనుకుంటా, ఆ పారాగ్రాఫ్ ప్రారంభం చూద్దాం ఒకసారి. దేవుని గూర్చిన పై వచ్చిన 32 కూడా చదవండమ్మా. మనుష్య రీతిగా మృగములతో నాకు లాభమేమి? మృతుడు లేపబడని ఎడల రేపు చదువుపోదుము కనుక మోసపోకుడి. మంచి నడవడిక ఏ సాంగత్యం? దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును. తర్వాత నీతి ప్రవక్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. దేవుని జ్ఞానము కొందరికి అక్కడ వాదన జరుగుతుంది. కొంతమంది దుష్టులు వచ్చి అక్కడికి వచ్చి ఏం చేస్తారంటే దేవుని గూర్చిన జ్ఞానాన్ని తెలియక వారు ఏం చేస్తున్నారంటే ఇతనికి ఎదురాడుతున్నప్పుడు, పౌలు ఏమంటున్నాడంటే ఆ దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. రక్షింపబడలేదనా? రక్షింపబడ్డారు. పెద్ద పెద్ద సంఘాలు నడుపుతున్నటువంటి వారు. అప్పుడు ఇందులో ఎవరు చిన్నోడయ్యారంటే పౌలు మాత్రమే చిన్నవాడు. వాళ్ళు అప్పటికి మరి పేతురు, యోహానులు, ఆ మిగిలినటువంటి అపోస్తులందరూ కూడా సంఘాలు నడుపుతున్నప్పటికీ పౌలు చెప్పేది ఒక విధంలోకి వెళుతుంటే వారు చెప్పేది ఇంకొక విధమైనటువంటి బోధ జరుగుతున్నప్పుడు ప్రభు నిలబెట్టి ఒక దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. దాని గురించి పౌలు ఏమంటున్నాడు? దేవుని గూర్చిన జ్ఞానము వారికి లేదు.
ఎందుకు లేదంటున్నాడు? వారికి దేవుని గూర్చిన జ్ఞానం ఎందుకు లేదంటున్నాడు అంటే, ఆ ఈ ఈ మాటను మరి పౌలు చేత రాయించి ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు పెట్టించాడు అంటే, దేవుడు యొక్క ప్రణాళికలో భాగముగా వారు లేరు కాబట్టి, వారు దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి. ఈ మీకు మీకు అత్యంత ప్రధానమైనది ఇప్పుడు ఆత్మ మూలముగా జన్మించాలి అని అంటే, మొదటిగా మనం ఎవరిని గురించి తెలుసుకోవాలంటే, దేవుని గురించి ముందు గ్రహించాలి. దేవుని గురించి మొదటగా మనం తెలుసుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కీర్తనకారుడు అంటాడు కదా, ఏమంటాడు? 51 కీర్తన 51:10 చూద్దాం. కీర్తనకారుడు అంటాడు 51:10. అమ్మటి వచ్చిండ్రా, ఇలా వచ్చండి, ఇరుకులో ఇలా వచ్చండి. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము. నీకు శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి అంటే మనం దేవుణ్ణి సరిగా ఎరిగిన వారముగా ఉండాలి. శుద్ధ హృదయాన్ని మనం కలిగి ఉండాలంటే దేవుణ్ణి ఎరిగిన వారముగా ఉండాలి. తర్వాత ఏముందమ్మా? నా అంతరంగమందు స్థిరమైన మనసును నూతనముగా, స్థిరమైన మనసు అటు ఇటు వాలనటువంటి, అటు ఇటు కదలనటువంటి, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎంతమంది ఎదురాడినప్పటికీ, పౌలు ఇంకొక మాట కూడా అంటాడు. ఏమంటాడు? దేవదూతలు వచ్చి చెప్పినప్పటికీ, ఈ చెప్పబడిన వాక్యము తిరిగి దేవదూతలు వచ్చి మళ్ళీ వచ్చి చెప్పినప్పటికీ మీరు వినడానికి వీల్లేదు. మీరు ఎంతమంది తోడైనా సరే ఎదురాడితే దేవుడు మీ పక్షాన్ని నిలబడతానంటాడు. నువ్వు సత్యం పక్షాన్ని నిలబడేవాడుగా ఉండాలి. సత్యం ఏం చెప్తుంది? ఒక్కడై ఉన్న దేవుని గురించి చెప్తుంది. ఆ జ్ఞానం అంట చాలామందికి లేదంట. వాళ్ళు ఏం చేస్తున్నారు? మోసపరుస్తున్నాడు. ఇది నిజమా? వాళ్ళు ఏమంటున్నారు? ఇది నిజమా? మొదటి మరి ఆదాము కాలంలోనే మాట్లాడినట్టుగా, సాతాను మాట్లాడినట్టుగా ఇప్పుడు ఎవరిని దోచుకుంటున్నారంటే, స్థిరమైన విశ్వాసములో లేనటువంటి వారిని వారు దోచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామంటే, మనము ఎటో కట్టు గాలికి చెదరగొట్టబడే కాలంలో ఉన్నాం. రక్షింపబడిన తరువాత కూడా రక్షింపబడిన వారిని సైతము చెరపట్టుకుని పోవు ఆత్మలు ఈ భూమి మీద వచ్చినాయి. అవి ఏం చేస్తాయంటే, మనుషులను అవలీలగా పట్టుకుని అవి ఏం చేస్తాయంటే, ప్రభువులో స్థిరమైన మనస్సు మనకు లేకుండా చేస్తూ ఉంటాయి. వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధ ప్రారంభమవుతూ ఉంటుంది. ప్రభు చెప్పినటువంటి మాటను, క్షమాగుణాన్ని మనం ఎవరం కూడా కలిగిన వారుగా ఉండలేం. వాక్యాన్ని పెడదవ పట్టించేవారు ప్రారంభమైపోతూ ఉంటారు. మరి ఎవరు బాగుంటారని నూతన నిబంధనలో చెప్పబడింది. ఎవరు బాగుంటారు? నూతన నిబంధనలో మరి ప్రభు మీద పరిపూర్ణంగా ఆనుకున్న వాళ్ళకి ఆ చివరి వరకు ఎటువంటి ఆశీర్వాదాలు దక్కవవి.